సార్ లారెన్స్ బిష్నోయ్ గురించి మనం చాలా వీడియోస్ చేశాము. అలాగే అనిల్ బిష్నోయ్ గురించి అసలు కృష్ణ జింకల్ని ముందు కాపాడింది ఇతనే అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇతనికి గవర్నమెంట్ ఒక పురస్కారం కూడా ప్రకటించింది. దాని మీద మనం ఒక వీడియో కూడా చేసాం. ఇదే వీడియో చేసి ఇతను అనిల్ బిష్నోయ్ మీకు కాల్ చేశారని తెలిసింది. అసలు ఏం మాట్లాడారు? చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది నాకు. ముందుగా మెసేజ్ పెట్టారు ఆయన, ఓకే ఇట్లా మీ వీడియో చూసాము, నాకు తెలుగు రాదు కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పారు, మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు నా గురించి, ఇంకా క్లియర్ గా నాకు వినాలని ఉంది అని చెప్పి ఆయన కాల్ చేస్తాం జరిగింది. మీకు వీడియో కాల్ చేస్తారు? వీడియో కాల్ ఫస్ట్ నార్మల్ కాల్ చేస్తే నేను వీడియో కాల్ చేయమని చెప్పాను ఆయన్ని. నేను మీకు చూపిస్తాను ఆయనతో మాట్లాడిన సన్నివేశం కూడా. ఓకే. गवर्नमेंट को रिक्वेस्ट कर सकते हैं काले हिरणों के लिए आप कुछ अच्छा चीज कर सकते हैं तो वी कैन डेफिनेटली पुट ए परमिशन टू द गवर्नमेंट वीडियो के रूप से भेज सकते हैं. बिल्कुल बिल्कुल जी, लिखिए सरकार को भेजिए कि इस तरह से प्रजाति है जो खत्म हो रही है. हम तो सिर्फ अपने लिए नहीं कर रहे हैं, काले हिरणों के लिए कर रहे हैं, देश की तरक्की के लिए कर रहे हैं कि विश्व के अंदर अपने देश कैसे नाम बढ़ा हो और कैसे काले हिरणों को, अन्य जीवों को बचाया जा सके. श्योर, जरूर करेंगे बिश्नोई साहब, अनिल बिश्नोई साहब. आप अगर घर से कल नहीं तो परसों स्काइप में से कनेक्ट हो सकते हैं तो विस्तार रूप से आपकी कहानी आपके द्वारा अगर बोल सकते हैं तो पूरा भारत देश आपको देखेगा और आपको सुनेगा और उससे ऑटोमेटिकली अपने को काले हिरणों को बचाने के लिए कुछ ना कुछ सैंक्शन तो जरूर मिलेगा ही मिलेगा. जी जरूर कोशिश करूंगा जी. ठीक है, तो एक बार आपके घर में कुछ कंप्यूटर वगैरह है तो स्काइप में अगर आप आ गए तो कभी कल नहीं तो परसों डेफिनेटली विस्तार रूप से आप अब तक जो भी 20 साल से 30 साल से आप जो भी प्रस्ताव कर रहे हैं काले हिरणों को बचाने के लिए, पर आपके डायरेक्टली आपके मुंह से अगर आप बोल सकेंगे तो डायरेक्टली पूरा भारत देश सुनेगा और डेफिनेटली काले हिरणों को बचाने के लिए मिनिस्ट्री तक अपन लेके जा सकते हैं इजीली. बिल्कुल बिल्कुल, एक बात है जो कंटेस्ट यादें हैं, जो वो प्रतिक्रिया हुई है, जो मैंने लिखा है सरकार ने क्या किया है क्या नहीं किया है, तो वो अच्छी तरह से, और भारतीय संविधान ने भी ऐसा प्रावधान दे रखा है तो वहाँ की क्षेत्र की कम्युनिटी चाहती हो तो हम कम्युनिटी रिजर्व बना सकते हैं, और कम्युनिटी रिजर्व बना दे तो काले हिरणों का संरक्षण अच्छी तरह से किया जा सके. डेफिनेटली करेंगे बिश्नोई साहब. और ये लॉरेंस बिश्नोई को आप पहचानते हैं? नहीं पहचानता तो नहीं हूँ, लेकिन सुना है. और इनके दादा हैं, दादा संत कुमार जी राहड़ हुआ करते थे, वो अब नहीं है इस दुनिया में. अच्छा. उन्होंने क्षेत्र में काले हिरणों के लिए पूरे प्रदेश में ही बहुत अच्छा काम किया है और आज जो हम भी कर रहे हैं तो वो उन्हीं की प्रेरणा है. और ये लॉरेंस बिश्नोई को पहचानते हैं? ఈ రకంగా మనము మాట్లాడటం జరిగింది. లారెన్స్ బిష్నోయ్ వాళ్ళ తాతగారు సంత్ బిష్నోయ్ అని కూడా చెప్తాం జరిగింది. ఆయననే యాక్చువల్గా ఇదంతా స్టార్ట్ చేశారంట అప్పట్లో. ఆయన స్ఫూర్తితోనే అనిల్ బిష్నోయ్ కూడా స్టార్ట్ చేశారంట. మన వీడియో చూసి కాల్ చేస్తాం జరిగింది. చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. బట్ ఎస్, మనము అంత ఎఫెక్టివ్గా ఆ ఎపిసోడ్స్ కంటిన్యూగా చెప్తూ ఉన్నాం కాబట్టి మనతోటి మాట్లాడటం జరిగింది. ఇంతేకాదు ఆయన చాలా ఒక దగ్గర ఒక 20 నిమిషాల వరకు నాతో ఫోన్లో మాట్లాడటం జరిగింది. అది కంప్లీట్గా నేను స్క్రీనింగ్ ఇస్తానికి ట్రై చేస్తాను. అదే కాకుండా ఆయన మనతో డైరెక్ట్గా స్కైప్లో కూడా కనెక్ట్ అవుతా అని చెప్పారు. వాళ్ళ అబ్బాయి అర్పిత్ బిష్నోయ్ కనెక్ట్ చేపిస్తా అని చెప్పారు. కనెక్ట్ చేపిస్తే మనం లారెన్స్ బిష్నోయ్ గురించి మరిన్ని తెలుసుకుందాము. కృష్ణ జింకల్ని ఈయన ఎలా కాపాడాడు, అసలు ఈయన ఫస్ట్ నుంచి పురస్కారం ఎందుకు వచ్చింది, 3 దశాబ్దాల నుంచి ఈయన ఎన్ని కృష్ణ జింకలను కాపాడారు, ఎలా కాపాడారు, ఎన్ని అవస్థలు పడ్డాడు ఈయన కాపాడటానికి అనేది మనం అంతా తెలుసుకుందాం. లారెన్స్ బిష్నోయ్కి అసలు ఈ స్ఫూర్తి ఎలా వచ్చింది అనేది కూడా మనం ఆయన మాటల్లోనే కనుక్కొని తెలుసుకుందాం. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్. తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.